ఒకప్పుడు స్టార్స్ మధ్యన చాలా గట్టి పోటీ ఉండేది. వాళ్ళ అభిమానుల మధ్య కూడా గట్టి పోటీ ఉండేది. వాళ్ళు ఎవరైతే హీరోని ఇష్టపడుతున్నారో ఆ హీరో కోసం రక్తాలు చిందించేవారు. ఫస్ట్ టికెట్ల కోసం కొట్టేసుకునేవారు ఒకరినొకరు. మా సినిమా హిట్ అవ్వాలని చెప్పి పక్క థియేటర్లో ఉంటే. అదే హీరోలు ఫ్యాన్స్ అభిమానులు అయితే కొట్టేసుకునేవారు. అది పేర్లు అంటే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ కానీ, మెగా ఫ్యామిలీ కానీ, లేదా ఎన్టీఆర్, బాలకృష్ణ చిరంజీవి, ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, బాలకృష్ణ ఇలా గొడవలు జరిగేవి. అంత అభిమానాలు ఉండి ఇప్పుడు కూడా అదే స్థాయిలో అభిమానం అనేది రన్ అవుతుందంటారా, లేకపోతే వేరే విధంగా ఉంది? అంటే నాకైతే అనిపిస్తుంది అభిమానం అయితే ఉంది మొత్తానికి. ఇంకొకటి ఇప్పుడున్న అప్పటికి ఇంకా కొత్తగా ఇంకా తక్కువ మంది హీరోస్ ఇప్పుడు లెక్క పెట్టలేని మంది వస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం అప్పుడు వారానికి 7-8 సినిమాలు వస్తున్నాయి. అంటే అంత పోటీ ప్రపంచం. ఇంకొకటి అంటే ఇప్పుడు కొంతమంది చూస్తుంటాం మనము కామెంట్లో అంత ఇంత అని చెప్పుకుంటారు, కానీ డైరెక్ట్గా ఉండదు కొంతమంది ఇప్పుడు జనరేషన్కి. అప్పుడు కొంచెం ఇంకా ఓవర్గా వచ్చి మీట్ అవ్వడం, కలిసి ఇప్పుడు రేర్గా చూస్తాం. అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చారు, ఇంత దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు అంత రిస్క్ పెట్టుకోరు. ఎవరో కొంతమంది రేర్ పర్సన్స్ ఉంటారు, కానీ అంత ఒక హీరోని కలవడానికి అప్పుడు కొంచెం ప్లేస్ తెలిసేది కాదు. ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అనేది, ఎక్కడుంటారు అనేది కన్ఫ్యూజన్ ఉండేది. అయినా తెలిస్తే మాత్రం వెతుక్కొని వచ్చేవారు. ఆ హీరో ఇక్కడ ఉంటారా అన్నట్టు వెతుక్కొని వచ్చేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడుండే టెక్నాలజీకి వాడకం వల్ల ఆల్మోస్ట్ తెలుసు ఈ ప్లేస్లో మినిమం ఉంటారు, ఇన్ని డేస్ వెయిట్ చేస్తే, ఇన్ని డేసో లేదా ఇన్ని మంత్సో, ఒక మంత్ ఇలా వెయిట్ చేస్తే ఒకసారి అయినా కనబడతారు అని తెలుసు. అయినా ఇప్పుడు పోటీ ప్రపంచంలో అయితే అంతవరకు రారు. అంటే వీలైనంత వరకు వాళ్ళు ఏదైనా రిలీజ్ టైంలో ఏదైనా కటౌట్ విషయంలో కానీ వీలైనంత కొంతమంది ఉన్నారు. కానీ ఇంకొకటి ఒక ప్రశ్న, ఇంకా కొంతమంది అభిమానం అని చెప్పుకుంటారు, కానీ ఇంకా కొన్ని మూవీస్ చూస్తాం మనం. ఇప్పుడు మూవీ బాగాలేకపోయినా అన్నే కలెక్షన్ రావాలి కదా, అంత అభిమానం ఉన్నప్పుడు అంతే కలెక్షన్ రావాలి కదా. అంత కలెక్షన్ ఇప్పుడు బాగున్నా బాగాలేకపోయినా మినిమం కలెక్షన్ రావాలి కదా. అంటే అభిమానం స్థాయి, అంటే అభిమానించే స్థాయి కొంచెం అంటే తగ్గింది ఖచ్చితంగా. ఇప్పుడు ఎలా ఏంటంటే మనం స్పీడ్ లైఫ్కి అలవాటు పడ్డాం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్. ఆ స్పీడ్ లైఫ్కి ఇంకా ఎంతైనా మన పని మనం చూసుకోవాలన్నట్టే ఉంటుంది. ఎంత అభిమానమైనా ఒక లిమిట్ వరకు ఉంటుంది. అప్పుడైతే బార్డర్ అనేది ఉండేది కాదు కొంచెం. ఇప్పుడు అప్పట్లో ఒకే హీరో అని చిన్నప్పటి నుంచి ఇష్టపడితే అలాగే ఉండేది. ఇప్పుడు మారిందంటారా? ఖచ్చితంగా మల్టీగా మారింది. ఇప్పుడు మనం చూస్తుంటాం ఫ్యాన్ వార్స్ ఏదన్నా చూసుకుంటాం. తర్వాత ఆ హీరోలు అందరూ బాగా కనబడతారు. వాళ్ళు అలా ఫ్యాన్ వార్స్ కూడదని అందరూ ఉంటారు. మళ్ళీ మల్టీ స్టారర్ మూవీ ఇప్పుడు కొన్ని వస్తున్నాయి. అంటే కొంచెం అప్పటికి కొన్ని ఎక్కువ విషయాలు తెలిసాయి. ఇంకో జనాల్లో స్టూడెంట్స్ పిల్లల్లో మెచ్యూరిటీ స్థాయి పెరిగిందని అనుకోవాలి. కొంచెం ఎక్కువగా తెలియడం వల్ల. ఇంకొకటి బిజీ లైఫ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి స్పీడ్ ప్రపంచం అయిపోయింది. ఏదైనా ఈజీగా దొరకాలా అనే టెక్నాలజీలో ఉన్నాం, మనం ప్రపంచంలో ఉన్నాం. బంధాలు విషయాల్లో కానీ ఇంకా వీటి విషయంలో కానీ అలాగే ఉంటాయి. అంటే సిచ్యువేషన్లో ఎవరికి ఎంత చూపెట్టాలో అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఎవరో కొంతమంది అలా ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతారు, కానీ చాలా పర్సెంటేజ్ అలా అయితే ఉండదు. ఇప్పుడు కామెంట్స్లో వీడియోలో ఏదో కొంతమంది పెడతారు, కానీ డైరెక్ట్ ఉన్నప్పుడు అలా ఉండదు. ఏదైనా ఇన్వాల్వ్ అయ్యే విషయంలో, వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే విషయంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మినిమం తెలుస్తాయి అడ్రస్. అప్పుడు ఒకసారి ఒక హీరో ఎక్కడున్నారంటే అసలు తెలిసేది కాదు. ఇప్పుడు తెలుసు ఆల్మోస్ట్. కొంతమంది వీడియోలు పెడతారు, వీళ్ళు ఇక్కడుంది. అంత అభిమానం ఉంటే వాళ్ళు అక్కడ పోయి ఫోటోలు కానీ ఏదైనా మామూలు దిగొచ్చు, వెయిట్ చేయొచ్చు, మీట్ అవ్వచ్చు. కానీ మీట్ అవ్వరు. తెలుసు వాళ్ళకి ఆ ప్లేసులు తెలుసు. ఎందుకు ఊరికే మీట్ పడిగా మా వర్క్ ఇంపార్టెంట్ కదా అనేది అలా అయిపోయింది. అప్పుడు అలా కాదు, ఒక మినిమం వర్క్ చాలు అనేది ఉండేది. మినిమం ఇంత వర్క్ చాలు, ఇంత ఎర్నింగ్ చాలు అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఇంకా కావాలి వాళ్ళ లైఫ్, అంటే వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్. అంత అంటే స్వార్థం, అది కరెక్ట్, అది ఉండాల్సిందే మామూలుగా. అది ఆ విషయంలో కొంచెం మెచ్యూరిటీ వల్ల కొంచెం అభిమానం ఒక మోతాదు స్థాయిలో ఉంది. ఒక లిమిటెడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే లేదు అని నా ఒపీనియన్ ఖచ్చితంగా. థ్యాంక్స్ అండి.